హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా పెళ్లి పట్టు చీరల కలెక్షన్ అయితే చూపిస్తాను. నేను పెళ్లికి ముందు అయితే పట్టు చీరలు తీసుకోలేదు, ఇంకా ఇప్పుడే పెళ్లి కోసం అని తీసుకున్నాను. ఈ శారీస్ అన్నీ అరౌండ్ 2000 to 25,000 రేంజ్లో అయితే ఉన్నాయి. అలానే నేను బ్లౌజ్ డిజైన్ ఎలా చేయించుకున్నానో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఈ పట్టు శారీస్ అన్నీ మా ఊరి దగ్గరలోనే నేస్తారు. నేను అక్కడ నుండి అన్నీ అయితే తీసుకున్నాను. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కింద ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారు అండ్ వీళ్ళు కస్టమైజేషన్ కావాలన్నా కూడా చేస్తారు. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. నేను నా ఎంగేజ్మెంట్లో కట్టుకున్న ఫస్ట్ శారీ అయితే నా దగ్గర లేదు. ఆ శారీ అయితే నాకు చాలా ఫేవరెట్, ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చేసింది. నాకు ఈ శారీ అయితే 2000కే వచ్చేసింది. ఇంకా శారీ సింపుల్గా ఉందని బ్లౌజ్కి అయితే కొంచెం మంచిగా డిజైన్ వేయించాను. అరౌండ్ 3000 అలా పడింది. ఆ ఫొటోస్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇది నా మెయిన్ ఎంగేజ్మెంట్ శారీ, అత్త వాళ్ళు అయితే పెట్టారు. నేను నా పట్టు శారీస్ అన్నీ ఇలా శారీ కవర్స్లో అయితే పెట్టేశాను. ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా నచ్చి తీసుకున్నాను. సిల్వర్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. శారీ మొత్తం మనకి ఇలా సింపుల్ బూటీస్తో అయితే వచ్చి ఉంటుంది అండ్ బార్డర్ కూడా మనకు సిల్వర్లోనే సింపుల్గా వచ్చింది. ఇంకా శారీ పళ్ళునైతే నేను సింపుల్గా బ్లౌజ్ అండ్ శారీ కాంబినేషన్తో ఇలా కుచ్చులు అయితే కట్టించేసాను. ఇంకా మనకు పళ్ళు మొత్తం అయితే ఇలా గ్రాండ్గా డిజైన్ అయితే వచ్చేసింది. ఈ బ్లౌజ్ మీద ఆల్రెడీ డిజైన్ అయితే వచ్చేసింది. ఇంకా దాన్ని హైలైట్ చేస్తూ నేను శారీ అండ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్తోనే డిజైన్ అయితే వేపించేసాను. ఇది బ్లౌజ్ బ్యాక్ సైడ్ డిజైన్. నేను ఈ డిజైన్స్ అన్ని పింట్రెస్ట్ నుండి రెఫరెన్స్ తీసుకొని అయితే వేపించేసాను. ఇంకా టాజిల్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్కి ఇలా సింపుల్గా వేపించేసాను. ఇది పెళ్లి కూతుర్ని చేసినప్పుడు కట్టుకున్న శారీ. ఈ శారీ ఎందుకో నాకు అన్ని పట్టు శారీలో కంటే కొంచెం వెయిట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇదైతే గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉంది. ఇలా బార్డర్ చాలా పెద్దగా వచ్చి ఉంటుంది. తీసుకునేటప్పుడు చాలా డౌట్ఫుల్ గా తీసుకున్నాను ఎలా ఉంటుందో అని, కానీ కట్టుకున్నప్పుడు అయితే చాలా బాగా కనిపించింది ఈ శారీ మొత్తం ఇలా సెల్ఫ్ డిజైన్ లోనే హైలైట్ చేశారు. ఇంకా బార్డర్ అయితే మొత్తం గోల్డ్ జరీతో ఉంటది. ఇంకా పళ్ళుకైతే ఇలా సింపుల్ గా కుచ్చులు అయితే కట్టించేసాను. జస్ట్ గోల్డ్ బాల్స్ అండ్ శారీ కలర్ కాంబినేషన్ తో కుచ్చులు కట్టించాను. ఇదైతే మనం కూడా కట్టుకోవచ్చు, కాకపోతే అప్పుడు పెళ్లి హడావిడిలో టైం లేక నేను బయట అయితే కుచ్చులు కట్టించాను. పళ్ళు అయితే ఫుల్ డిజైన్ తో పింక్ కలర్ లో అయితే హైలైట్ చేశారు. ఇదైతే చాలా బాగుంది. ఈ శారీ బ్లౌజ్ పింక్ కలర్ లో అయితే వచ్చింది. దీనిపైన ఆల్రెడీ జరీతో డిజైన్ అయితే ఉంది. ఇంకా మనం దాని మీద డిజైన్ వేపించిన పెద్దగా కనిపించదని చాలా సింపుల్ గా గోల్డ్ పూసలు, కుందన్స్ అండ్ లేస్ తో అయితే ఇలా వేపించేసాను. ఇంకా బ్యాక్ సైడ్ టైజల్స్ అయితే నేను ఆల్మోస్ట్ అన్నిటికీ ఇలా సింపుల్ గానే పెట్టించేసాను. నెక్స్ట్ అయితే నా రిసెప్షన్ శారీ. ఈ శారీకి అయితే చాలా పెద్ద స్టోరీనే ఉంది. నేను రిసెప్షన్ కి లెహంగా తీసుకుందామని అయితే అనుకున్నాను, కానీ బయట ఎక్కడ వెతికిన లెహంగా ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. లాస్ట్ కి శారీకే షిఫ్ట్ అయ్యాను. ఇది చాలా లాస్ట్ మూమెంట్ లో తీసుకున్న శారీ. నేను లెహంగా పర్పుల్ కలర్ లో అయితే తీసుకుందాం అనుకున్నా. ఇంకా లెహంగా ఎలానో కుదరలేదని చెప్పి శారీ అయితే పర్పుల్ కలర్ లోనే తీసుకున్నాను. ఈ శారీ అయితే చాలా బాగుంటది. ఈ శారీకి అయితే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి అండ్ చాలా మంది నన్ను అడిగారు ఎక్కడ తీసుకున్నారని. అంత బాగుంటది ఈ శారీ. ఈ శారీ లాస్ట్ మూమెంట్ లో తీసుకోవడం వల్ల నాకు పెద్దగా టైం లేదు. సో ఇలా సింపుల్ గా మగ్గం వర్క్ తో అయితే పళ్ళుని హైలైట్ చేపించాను. పళ్ళు మొత్తం మనకి ఇలా గ్రాండ్ గా సిల్వర్ కలర్ తో అయితే వచ్చుంటది. రిసెప్షన్ శారీ కాబట్టి కొంచెం గ్రాండ్ గా ఉండాలని బ్లౌజ్ కి అయితే మొత్తం మగ్గం వర్క్ చేపించాను. ఇదైతే టైం లేదని నాకు యూజువల్లీ మగ్గం వర్క్ వేసే అంకుల్ మైసూర్కి అయితే పంపించి దీన్ని డిజైన్ చేయించారు. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు ఈ డిజైన్స్ నేమ్స్ అయితే ఎగ్జాక్ట్ గా తెలియదు. ఇవన్నీ నేను ఆల్మోస్ట్ పింట్రెస్ట్ నుండి రెఫరెన్స్ తీసుకుని అయితే డిజైన్ చేయించుకున్నాను. ఇది నా నెక్స్ట్ శారీ. మా సైడ్ అయితే రిసెప్షన్ అయిపోయాక వక్కాకు శాస్త్రం అని చేస్తారు, దానికోసం తీసుకున్న శారీ. ఈ శారీ అయితే పేస్టల్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని శారీస్ బార్డర్ తోనే తీసుకున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ గా బార్డర్ లెస్ ఉందని చెప్పి ఈ శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ శారీ కాంబినేషన్ చాలా బాగుంటది. ఇలా బార్డర్ ప్లేస్ లో కొంచెం డిఫరెంట్ గా డిజైన్ అయితే వచ్చిందని చెప్పి శారీ సెలెక్ట్ చేసుకున్నా. శారీ మొత్తం మనకు సింపుల్ గా గోల్డ్ జరీ లైన్స్ అయితే వచ్చింటది. బార్డర్ అయితే సేమ్ మనకి ఇలా డిజైన్ తోనే ఉంది. ఈ డిజైన్స్ అన్ని నేను చాలా వెతికి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ పళ్ళు అయితే బ్లూ కలర్ విత్ గోల్డ్ జరీ డిజైన్ తో అయితే ఉంది. ఈ బ్లౌజ్ అయితే పేస్టల్ బ్లూ కలర్ లో వచ్చి ఉంటుంది. ఇంకా అన్ని బ్లౌజెస్ లాగా కాకుండా దీనికి కొంచెం డిఫరెంట్ గా ఇలా పర్ల్స్ అండ్ పూసలతో అయితే డిజైన్ వేయించాను. అంకల్ అయితే దీనికి టాజిల్స్ వేయడం మర్చిపోయారు. ఇంకప్పుడు హడావిడిలో నేను కూడా చూసుకోలేదు. ఈ బ్లౌజ్ డిజైన్ సింపుల్ గా ఉన్నా కూడా నాకు చాలా నచ్చింది. ఈ శారీ అయితే వక్కాక్ శాస్త్రంలో అత్త వాళ్ళు పెట్టిన శారీ. ఆల్మోస్ట్ అన్ని శారీస్ ఇంకా బ్రైట్ కలర్ లోనే ఉన్నాయని చెప్పేసి ఇది కొంచెం లైట్ గా పేస్టల్ లో అయితే తీసుకున్నాను. ఈ పేస్టల్ కలర్ శారీస్ కూడా చాలా ట్రెండ్ లో ఉన్నాయి అండ్ కట్టుకుంటే కూడా మంచి క్లాసీ లుక్ అయితే వస్తాయి.
ఈ శారీకి ఇంకా ఆల్ ఓవర్ ఇలా మనకు సిల్వర్ లో అయితే డిజైన్ వచ్చేసింది. ఇవి టాజిల్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా అయితే సేమ్ శారీ కలర్ కాంబినేషన్ లో అయితే పెట్టించేసాను. పళ్ళు కూడా మనకు మొత్తం సిల్వర్ లోనే హైలైట్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ అయితే చాలా హైలైట్. పేస్టల్ గ్రీన్ కలర్ కి డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఈ బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్ గా బుట్ట స్లీవ్స్ తో కుట్టించాను. మనకు బ్లౌజ్ లో వచ్చిన క్లాత్ సరిపోదని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని అయితే కుట్టించాను. నెక్స్ట్ నా ముహూర్తం శారీ. ఈ శారీ అయితే కొంచెం పేస్టల్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఉంటుంది. మా సైడ్ ముహూర్తంకి అయితే లైట్ కలర్ తీసుకోవాలి. సో లైట్ కలర్కి ఇలా డార్క్ కాంబినేషన్ ఉంటే మంచిగా హైలైట్ అవుతుందని ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ శారీ అయితే చాలా బాగుంటుంది. ఈ శారీకి ఇంకా కుచ్చులు అయితే ఇలా సింపుల్గా అన్ని కలర్స్ వచ్చేలాగా వేపించాను. గోల్డ్, రెడ్ అండ్ శారీ కలర్ వచ్చేలాగా ఇలా వేపించాను. ఇంకా పళ్ళు అయితే ఇలా డార్క్ రెడ్ కలర్ పైన గోల్డ్తో అయితే డిజైన్ వచ్చింది. ఈ శారీ అయితే చాలా ఫేవరెట్ నాకు. బ్లౌజ్ అయితే ఇలా డార్క్ రెడ్లో వచ్చింటుంది. నేను రిసెప్షన్ శారీ అండ్ ముహూర్తం శారీ బ్లౌజెస్ అయితే ఇలా గ్రాండ్గా ఫుల్గా అయితే డిజైన్ వేపించేసాను. ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చాలా పర్ఫెక్ట్గా నేను చూపించినట్టే వేసిచ్చారు. సేమ్ బ్లౌజ్ అండ్ శారీ కాంబినేషన్తోనే వచ్చింది. దీనికి కొంచెం డిఫరెంట్గా బీట్స్ అయితే యాడ్ చేయించాను. బ్లౌజ్కి టాజిల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వేపించాను. నెక్స్ట్ శారీ అయితే అమ్మ వాళ్ళు పెళ్ళయ్యాక వడిబియ్యం కోసం పెట్టిన శారీ. ఈ శారీ కాంబినేషన్ అయితే ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. కాకపోతే ఇలా చెక్స్తో కొంచెం వింటేజ్ లుక్లా అనిపించి ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ శారీ అయితే మా అమ్మకు కూడా నచ్చి సిమిలర్లోనే మా అమ్మ కూడా ఒక శారీ తీసుకున్నారు నా పెళ్ళప్పుడు. ఇంకా కుచ్చులు అయితే అన్నిట్లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా వేపించాను. ప్రతి శారీకి ఒక్కొక్క డిజైన్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకుని ఇలా డిఫరెంట్గా వేపించాను. ఇంకా పళ్ళు అయితే మనకు గ్రీన్ కలర్ విత్ గోల్డ్ జరీతోనే ఉంటుంది. బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ తో వచ్చింది. దీనికి ఆల్రెడీ చెక్స్ ఉన్నాయని చెక్స్ మధ్యలోనే నేను సింపుల్ గా ఇలా ఫ్లవర్స్ అయితే వేపించేసాను. దీనికి కూడా బీట్స్ అయితే యాడ్ చేపించాను. దీనికి వచ్చిన టాజిల్స్ అయితే నాకు అన్నిటికంటే కొంచెం ఎక్కువ ఫేవరెట్ అని చెప్పాలి. చాలా నచ్చాయి నాకు టాజిల్స్. ఈ లాస్ట్ 2 శారీస్ అయితే నాకు నచ్చి ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఎప్పుడైనా అలా క్యాజువల్గా కట్టుకోవచ్చు అని చెప్పి. దీంట్లో ఫస్ట్ వన్ అయితే ఇలా బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. ఎందుకు ఈ శారీ చూడగానే నాకు చాలా నచ్చేసింది. నేను ఇంకా పెళ్లి తర్వాత అయితే ఎక్కువ ఫంక్షన్స్ అయితే అటెండ్ అవ్వలేదు. సో ఈ శారీ కట్టుకునే అవకాశం కూడా రాలేదు. అందుకని లాస్ట్ ఇయర్ అమ్మ వరమహాలక్ష్మి వ్రతం చేసినప్పుడైతే ఈ శారీ కట్టుకున్నాను. ఇంకా ఈ శారీ మొత్తం ఇలా సింపుల్గా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ లైన్స్తో అయితే వచ్చేసింది. నేను ఆల్మోస్ట్ అన్ని శారీస్కి కుచ్చులు అయితే సింపుల్గానే పెట్టి చేశాను. జస్ట్ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్స్ వచ్చేలాగా. ఈ శారీ కూడా చాలా మందికి నచ్చి నన్ను అడ్రస్ మరీ కనుక్కుని వెళ్ళి చాలా మంది కొనుక్కున్నారు ఈ శారీని. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటది. కొంచెం డిఫరెంట్ గ్రీన్ లో ఉంటది. సో దీనిపైన అయితే నేను కుందన్స్ అండ్ మిర్రర్ వర్క్ తో ఇలా సింపుల్ గా డిజైన్ అయితే వేపించేసాను. ఈ బ్లౌజ్ కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్లౌజ్. ఎందుకంటే చాలా డిఫరెంట్ గా అనిపించింది. కలర్ కాంబినేషన్ కానీ, డిజైన్ కానీ, దీని మీద ఫినిషింగ్ కానీ చాలా బాగా వచ్చింది. ఈ లాస్ట్ శారీ అయితే ప్యూర్ పట్టు శారీ కాదు, ఫ్యాన్సీలో వచ్చిన పట్టు శారీ. ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే కొంచెం డిఫరెంట్ గానే ఉంటది. దీని కలర్ నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు. పింక్ అండ్ సిమెంట్ కలర్ కాంబినేషన్ లో ఉంటది. శారీ మొత్తం మనకు డిజిటల్ ప్రింట్ తో వచ్చుంటది. బార్డర్ అయితే చాలా మంచి హైలైట్ ఈ శారీకి. ఈ శారీ నాకు అన్నిట్లోకి కొంచెం యూనిక్ అండ్ డిఫరెంట్ గా అనిపించి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కానీ ఈ శారీ కట్టుకునే ఛాన్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు. నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైం స్టైల్ చేసినప్పుడు వీడియోని అయితే యాడ్ చేస్తాను. అండ్ ఈ శారీకి హైలైట్ అయితే ఈ బ్లౌజ్ కలర్ కానీ, దాని మీద వచ్చిన డిజైన్ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. నేను ఈ డిజైన్ కూడా Pinterestలో చూసి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ శారీకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. అన్నిటికీ లాంగ్ స్లీవ్సే ఉన్నాయని దీన్ని కొంచెం షార్ట్గా ఇలా కట్ వర్క్తో అయితే వేపించేసాను. దీనికి డిజైనింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టాజిల్స్ కూడా ఇంకా అన్ని శారీస్ లాగానే పెట్టించేసాను. ఇదే అండి నా పట్టు శారీ కలెక్షన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నా దగ్గర కొన్ని శారీస్ అయితే ఉన్నాయి. పార్ట్ 2లో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.